మనిషి ఋషి కావాలనుకున్నప్పుడు అది అతని కృషిపై ఆధారపడి ఉంటుంది. మనిషి మహాత్ముడు కావాలనుకున్నప్పుడు అది అతని మంచి ఆశయాల ఆచరణపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి శక్తిగా మారాలనుకున్నప్పుడు అది అతని శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. మనిషి మనిషిగా బ్రతకాలన్నప్పుడు అది అతని మానవత్వంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఇంటికి ఓ యజమాని ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తూ ఇంటి ఆదాయాన్ని పెంచుతూ వచ్చే ఫలాన్ని అందరూ సమానంగా అనుభవిస్తూ ఉంటారు. అది అందరికీ సక్రమంగా అందుబాటులో ఉందా లేదా అనే మంచి చెడ్లు చూసేది యజమాని. అందులో ఏమాత్రం లోపం జరిగినా అందరూ యజమానిని నిందిస్తారు. మరి ఈ యజమాని ఎవరు? మన కుటుంబంలో ఒకరి తండ్రో తల్లో లేక పెద్దన్నయ్యో పెద్దొదినో ఎవరో యజమానిగా వ్యవహరిస్తూ ఉంటారు. మరి ఆ ఎన్నిక చేసింది ఎవరు? మనమే. కలిసి జీవిస్తున్న కుటుంబం గురించి మనం అంత ఆలోచిస్తున్నాం కదా. మరి కలిసి నివసిస్తూ జీవిస్తున్న దేశం అనే కుటుంబం కోసం మనం ఎంత ఆలోచించాలి? మనం మన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత చాలా ఉన్నదని అనుకున్నప్పుడు మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మరింత మనపై ఉన్నది అని గ్రహించవలసి ఉంటుంది. దేశం అంటే ఎవరో కాదు, మనమే. వయసు చేతనో మంచి మనసు చేతనో తెలివి చేతనో మనలో ఒకరిని మనం ఇంటిని నడిపించే నాయకుడిగా నిర్ణయం చేస్తాం. అంటే మన అందరి ఇష్ట ప్రకారమే యజమాన్ని ఎన్నుకుంటామన్నమాట. అలాగే దేశం అనే కుటుంబానికి నాయకుడు కావాలనుకున్నప్పుడు దేశంలోని ప్రజలంతా అంటే మనమంతా కలిసి మనలో ఒకరినే మన ఇష్ట ప్రకారంగా నాయకుడిగా ఎన్నిక చేస్తాం. ఆ పద్ధతినే ఎన్నికలు అంటాం. మరి ఆ ఆమోదాన్ని తెలిపేదాన్నే ఓటు అంటాం. బుర్రకథ కథకులు శ్రీ వైపి రాజు గారు కలంతో రచించి గళంతో గానం చేసిన ఓటర్ల విధి అనే బుర్రకథను వింటూ చూద్దామా? పవిత్రమైనది భారతదేశం, ధర్మభూమి మన భారతదేశం, బుద్ధాశోకులు పుట్టిన దేశం, పుణ్యభూమి మన భారతదేశం, వివేకానందుడు వెలసిన దేశం, జగమూర్తులు దయించిన దేశం, అరే భాగ్యసీమ మన భారతదేశం, వీరమాతలు వెలిసిన దేశం, అన్ని మతాలను కలిగిన దేశం, అన్ని కులాలను కలిపిన దేశం, ఎన్ని జాతులు ఎన్ని వర్గములు దేశములో ఉన్నా అందరూ ఒకటే భాయి భాయి భరతమాత బిడ్డలం, మనము భరతమాత బిడ్డలం. హై తరిగిత జం తరిత మనది పవిత్రమైన భారతదేశం. మూసేయండి. ఏమిటి? నోరు మూసేయండి. అయ్యో ఎందుకయ్యా? లేకపోతే ఏంటండి? మనది బారెడు దేశమా, మూరెడు దేశమా, జానడు చారుడు దోసడు వ్రేలుడు ఎవ్వరో ఏమి అనకపోతే బెత్తడి దేశం అంటారు. మీ సొమ్మేం పోయిందండి? భలేవాడు వారా శిష్య, నేనన్నది మనది భారతదేశం అన్నాను. ఓహో భారతదేశం అన్నారా? అవును. అయితే నాకు అభ్యంతరం లేదండి. సరే, జాతి మత కుల వర్గ విభేదాలను విడనాడి మానవత్వమే మన కులం, ఐకమత్యమే మన బలం, అదే భారతీయులకు బలంగా నిలిచి ఖ్యాతినార్జించిన మన భారతదేశాన్ని ఒకప్పుడు ఎవరు పరిపాలించారయ్యా? వీడి రౌడీలు మా గుండాలు. నోరు ముయ్యరా. ఎందరో రాజులు మరెందరో చక్రవర్తులు పరిపాలించారు. అటు తరువాత వ్యాపారం అనే నెపంతో
భారతదేశంలో అడుగుపెట్టిన తెల్లదొరలు సుమారు 200 ఏండ్లకు పైగా మన భారతదేశాన్ని పరిపాలించారు. అయితే పరాయి కిరాయి పాలన సహించిన మన భారతీయులు పరాయి పాలన అందముందించాలని, స్వపరిపాలన కావాలని, పరాయి ప్రభుత్వాన్ని పారద్రోలాలని దృఢ సంకల్పంతో, స్వరాజ్య కాంక్షతో, కార్యదీక్షతో నడుంబిగించను గాంధీ తాత. శాంతి దూత మన నెహ్రూ చాచా, అహింసవాది మహాత్మా గాంధీ, ఉక్కు మనిషి సర్దారు పటేలు, బాలగంగాధర్ బిపిన్ చంద్రపాల్, లజపత్ రాయి పంజాబ్ కేసరి, ధైర్యశాలి మన ఆంధ్ర కేసరి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఝాన్సీ రాణి సరోజిని నాయుడు, ఝాన్సీ రాణి సరోజిని నాయుడు, అమరవీరుడల్లూరి రామరాజు, విప్లవ వీరుడు భగత్ సింగ్ రా. తలక్కతో ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందా. ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందా. ఆ విధంగా ఎందరో స్వాతంత్ర సమర యోధులు అహర్నిశలా శ్రమించి తెల్ల దొరలను గడగడలాడించి తమ ప్రాణాలకు సైతం తెగించి 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించారు. అట్టి స్వాతంత్రాన్ని అందరూ సమంగా అనుభవించాలి. అందరి అభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన కొనసాగాలి. అంటే దానికి సరైన పద్ధతి ప్రజాస్వామ్యమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మన చట్టాన్ని రూపొందించారు. ఓహో, అందుకేనా గురువు గారు మనది ప్రజాస్వామ్య దేశం అంటారు? అవునయ్యా. ఇంతకీ ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసా? ఇంతకీ ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసమే దేశము, ప్రజల కోసమే దేశము, ప్రజలే భాగస్వాములు, ప్రజల కొరకు ప్రభుత్వము, ప్రజల చేత ప్రభుత్వము, బలపడుతుందా దేశము, నిలబడుతుందా దేశము, దేశమునే ప్రేమించుము, మంచి అన్నది పెంచుము, మంచి అన్నదే పెంచుము, దేశమంటే మట్టి కాదురా, దేశమంటే మన ప్రజలురా అన్నాడు కవి గురు జాడరా. ఓహోహో, గవర్నమెంట్ అంటే ఎవరో కాదు, మనమే అన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, పాలితులు. ప్రజలే ఎన్నుకుంటారు. అక్రమంగా పాలన చేస్తే ఓటు హక్కును వినియోగించి గద్దెను దింపి బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్యములు ప్రజలే పాలకులు, ప్రజాస్వామ్యములు ప్రజలే పాలకులు, ప్రజాస్వామ్యములు ప్రజలే పాలితులు, ప్రజలెన్నికతో నాయకులవుతారు, ప్రజలెన్నికతో నాయకులవుతారు, ప్రజాప్రతినిధులు నాయకులుంటారు, ప్రజల ఇష్టముతో పాలన చేస్తారు, ప్రజాక్షేమమును వారే చూస్తారు, ప్రజాక్షేమమును వారే చూస్తారు, ప్రజలందరితో కలిసి తిరుగుతారు, ప్రజలందరికీ స్నేహితులవుతారు. అక్రమంగా పరిపాలన చేస్తేను, అక్రమంగా పరిపాలన చేస్తేను ఓటు హక్కునే వినియోగిస్తారు, ఓటు హక్కునే వినియోగిస్తారు, గద్దిని జింపి బుద్ధిని చెబుతారు, మంచి పాలనకు పట్టం గడతారు. అయ్యా, మనది భారతదేశం. మనం ఎంతో శ్రమించి దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. ప్రభుత్వం అంటే మనం, మనం అంటే ప్రభుత్వం అన్నారు, బాగుంది. మరి ఏంది బాలేదు? అదంతా ఓకే. మనకి కావాల్సింది ఏమిటి? జీకే అంటే జనరల్ నాలెడ్జ్. ఎన్నికలు, నాయకులు, ఓట్లు అంటారు. ఎన్నికలంటే నాయకులు అంటారు, నాయకులంటే ఓట్లు అంటారు, ఓట్లంటే ఎన్నికలు అంటారు, నాయకులు అంటారు. ఇదంతా తికమక మకతికగా ఉంది. కాస్త వివరంగా చెప్పండి గురువు గారు. తప్పనిసరిగా ప్రభుత్వం అంటే మనం తెలిసింది కదా. అవునండి. మనల్ని మనమే పరిపాలించుకోవడం
అంటే ఇలా మనందరిలో ఒకరిని ఎన్నుకుంటాం. ఆ పద్ధతిని ఎన్నికలు అంటాం. ఆ ఎన్నికల్లో మన ఇష్టాన్ని తెలియజేసేదాన్ని ఓటు అంటాం. ఆ ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని ప్రజాప్రతినిధులు అంటాం. ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించేవాళ్ళు కాబట్టి వారికి మనల్ని పరిపాలించే అధికారం ఇస్తాం. అర్థమైందా? అర్థమైందండి. గురువు గారు, పంచాయతీ రాజ్ అని వినపడుతోంది, అంటే ఏమిటండి? మంచి ప్రశ్న వేసావయ్యా. గ్రామ స్థాయిలో మనల్ని మనమే పరిపాలించుకోవడం పంచాయతీ రాజ్. మన అవసరాల నిమిత్తం ఢిల్లీయో హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు. మన అవసరాలను మన గ్రామంలోనే తీర్చుకోవచ్చు. అర్థమైందా? ఆహాహా, ఆహా, అరటి పండు వలిచినట్టు చెప్పారు. అర్థం కాకపోతుందా? అది సరే గాని ఇంతకీ నీ ఓటు ఎవరికి వేస్తావో? ఆ సమయాన్ని బట్టండి. సమయాన్ని బట్టా? అంటే అంటే ఏముందండి, ఎలక్షన్ సమయంలో నీ ఓటు నాకే, నా ఓటు నీకే, జిందాబాద్ జిందాబాద్, ముర్దాబాద్ ముర్దాబాద్, బలో స్వతంత్ర భారత్ కి జై అని నినాదాలు ఇచ్చుకుంటూ ఓట్లు అడగడానికి వస్తారు కదండి. అవును. అప్పుడు చూద్దామండి. అంతెందుకండి, కిందసారి ఎన్నికల్లో ఒక ఆయన వచ్చి మీ ఊరిని బాగు చేస్తా, మీ వాడను బాగు చేస్తా, మీ దేశాన్ని బాగు చేస్తా అంటూ ఉపన్యాసం దంచాడండి. మరి అతనికే ఓటేసావా? చచ్చా, అంత బుర్ర తక్కువ అంటున్నారా? అతను దేశాన్ని బాగు చేస్తే నాకు వచ్చేది ఏంటని ఊరుకున్నా. అతను అలా వెళ్ళాడు. ఇంకొక అతను ఇలా వచ్చి ఓటుకో 100 రూపాయల నోటు, ఓటుకో స్టీల్ బిందె, ఓటుకో అరకాసు బంగారం, ఓహో ఓహో తెగ పంచి పెట్టాడు. అదిగో అతనికే మా ఓట్లన్నీ వేసి ఎన్నికల్లో గెలిపించి నాయకుడిని చేసేసాం. ఏవయ్యా శిష్య, అతను మళ్ళీ ఎప్పుడు కనిపించాడా? కనిపించాడండి. ఎప్పుడు? 5 ఏళ్ల తర్వాత. అయ్యయ్యో, మరి 5 ఏళ్లలో మీ గ్రామాన్ని గాని మీ ప్రాంతాన్ని గాని బాగు చేశాడా? బాగు చేయలేదు సరికదా, మా ఓటర్లందరికీ పైసలు ఇచ్చి ఊరిని పాడు చేశాడండి. మరి ఆ వచ్చిన గ్రాంట్లన్నీ ఏం చేశాడయ్యా? ఆ గ్రాంట్లన్నీ వాళ్ళ అబ్బాయి ప్యాంట్లకి, పైగా వచ్చే ఆదాయం అంతా అమ్మగారి ఖర్చులకి, అయ్యగారి పాలనకి, ఇంట్లో తిరిగే ఫ్యాన్లకి, అడ్డమైన రోడ్లలో తిరిగే కార్లకి, మిగిలిన సొమ్మంతా బ్యాంకులకి. ఒరే ఒరే ఒరే, ఓట్లన్నీ నోటిచ్చి కొనుక్కున్నాడు. అంటే ఓట్ల వ్యాపారం చేశాడు, కోట్లు గడించాడు, కోటీశ్వరుడు అయ్యాడు. అలాంటి వాడు అధికారంలోకి వస్తే ఖర్చు పెట్టిన దానికి 10 రెట్లు సంపాదించాలని చూస్తాడే తప్ప నీ ఊరు నీ వాడబాగు ఎవరు చూస్తారు చెప్పు? అందుకే నీకున్నది ఓటు హక్కు, నీకున్నది ఓటు హక్కు, నీ జీవితానికే మలుపు, నీ ఓటు నాయకుని గెలుపు, పవిత్రమైనదని తెలుపు, పవిత్రమైనదని తెలుపు. నీ ఓటును అమ్మబోకు, నోటుకే ఓటేయబోకు, నోటికే ఓటేయబోకు, చెట్టును కురుదిచ్చుకోకు, చెడు మాటలను నమ్మబోకు, చెడు మాటలకు మోసబోకు, బెదిరింపులకు బెదరబోకు, ఓటేయడం మరువబోకు, పొరల ఓటుని వేయబోకు, పొరల ఓటుని వేయబోకు, నోటుకు ఆశపడబోకు, నోటులకు ఆశపడి నీ ఓటుని వేస్తే నట్టేటులో మునిగిపోతావు. నీతికి ఓటు వేయండి, జాతిని నిలబెట్టండి, దేశాన్ని నిలబెట్టండి. కాసుకు ఓటు వేసి నక్కలకు గుంట నక్కలకు చోటు ఇవ్వకండి. అందుకే నీతికి ఓటేయవమ్మా, నీతికి ఓటేయవమ్మా, జాతిని నిలబెట్టవమ్మా, నిజాయితీకి ఓటేయవమ్మా, దేశాన్ని నిలబెట్టవమ్మా, కాసుకు ఓటేయకమ్మా, కాటుకు చోటీయకమ్మా, నక్కలకు ఓటేయకమ్మా, నక్కలకు ఓటేయకమ్మా, తప్పగా ఓటేయవమ్మా. నీకున్న ఓటుకు నువ్వేసే ఓటుకు విలువ పరువు మిగులుతుంది. ఓ భారతీయుడా, ఓ ఓటు వీరుడా, ధీటుగా ఓటేయవోయ్, సూటిగా బడి బడి తరిగిట్ట జంతరి. అందుకే ఆలోచించండి, ఆలోచించి ఓటు చెయ్యాలి. మంచినే ఎంచి చూడండి, మంచినే ఎంచి చూడండి, మంచికే ఓటేయరండి, మాటలకు మోసపోకండి, బెదరగా ఓటేయరండి, సూటిగా ఓటేయరండి, మీ ఓటు గీటు రాయండి, నీతిని జాతిని మన దేశ ఖ్యాతిని నిలబెట్టగా వేగరండి. ఓ భారతీయుడా, ఓ ఓటు వీరుడా, ధీటుగా ఓటేయవోయ్, సూటిగా ఓటేయవోయ్, బలి బలి తరిగిట్ట జంతరిత. అయ్యా, మీరు చెప్పిన దాంట్లో అచ్చమైన స్వచ్ఛమైన నిజం ఉందండి. కాబట్టి ఓటు తప్పనిసరిగా వేస్తాం. వెరీ గుడ్. ఓటును అమ్ముకోం, వేళ మించకుండా మంచిగా ఓటేస్తాం. అయితే అయితే నాకు చిన్న డౌట్, సందేహం అండి. ఒరే, డౌట్ అన్నాను,
సందేహం అన్నాను. సరే సందేహం అండి. ఏమిటి? ఇంతకీ ఓటు ఎవరికి వేయమంటారండి? ఏవయ్యా, ఇందాక నువ్వు ఓటు ఎవరికి వేస్తావయ్యా అని అడిగాను. అంటే ఏమన్నావు? నువ్వు నీ ద్వారంలో నువ్వు చెప్పుకున్నావు. మరి ఇప్పుడు నన్ను అడుగుతున్నావే? అదేనండి, మీరు చెప్పిన దాన్ని బట్టి ఓటు విలువ ఏంటో తెలిసింది కాబట్టి ఓటు ఎవరికి వేయమంటారు అని అడుగుతున్నానండి. చెబుతా విను. ఎన్నికల్లో 2-3 పోటీ చేస్తారుగా? అవునండి. వాళ్ళల్లో నీకు ఇష్టమైన వ్యక్తికి ఓటేసుకోవచ్చు. వాళ్ళెవరికి ఓటేయడం నాకు ఇష్టం లేదండి. ఇష్టం లేదా? ఎందుకని? ఎందుక? ఒకడు దొంగ అయితే మరొకడు గజ దొంగ. ఒకడు గుడిని మింగితే ఇంకొకడు గుళ్ళో లింగాన్నే మింగుతాడు. ఒకడు ఇళ్లను కూల్చేవాడైతే ఇంకొకడు ఇళ్లలో మనుషుల్ని కాల్చేవాడు. అందుకని ఓటేయడం నాకు ఇష్టం లేదండి. లేదన్నమాట. ఒక అవిడియా అండి. అవిడియా కాదు, అడివి ఐడియా. మా ఊళ్ళో వెంకట దుర్గయ్య అనే మంచి నాయకుడు ఉన్నాడు. అతనికి ఓటేస్తానండి. అవును, అతను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడా? లేదండి. మరి ఎలా ఓటు చేస్తావు? అతనికి ఏముంది, బ్యాలెట్ పేపర్ మీద అదేనండి ఓటేయడానికి చీటీ ఇస్తారు చూడండి. అవును, దాని మీద పేరు రాస్తే పోలా. ఓ నీ తెలివి తెల్లారా, అలా రాయాలంటే నీకు చదువు రావాలి కదయ్యా. అమ్మమ్మా, కదా. అందుచేతనే ఆలోచన మంచిదే. అక్షరాలు దిద్దరా, చదువు నేర్చుకోరా అంటే ఏమన్నావు? నాకు 35 ఏళ్ళు వచ్చేసాయి, మా నాన్నకి 50 ఏళ్ళు వచ్చేసాయి, మాకు చదువు ఎందుకండి అన్నావు. దాని అవసరం ఎంతుందో చూసావా? మరి చదువుకు ముదురు సాముకి లేత. కాబట్టి ఇప్పటికైనా చదువు నేర్చుకోవాలి. నువ్వే కాదు, నీలా అందరూ చదువు నేర్చుకోవాలి. అప్పుడే నీవనుకున్న పద్ధతిలో ఓటు చేయొచ్చు. కానీ ప్రస్తుతం ఆ పద్ధతి మన దేశంలో లేదు. అయితే అందరూ చదువుకుంటే మాత్రం అది సాధ్యమే. అయితే అంతవరకు ఓటేయడం మానేస్తావా? మరి కాదు, నీకు నచ్చిన వాళ్ళల్లో, పోటీ చేసే వాళ్ళల్లో ఎవరినో ఎన్నుకుని నువ్వు ఓటు చేయాలి. అర్థమైంది కదా? అర్థమైందండి. అలాగే ఎన్నుకుంటాను. మరి మీరు చెప్పినట్టు చదువుకుంటే నాకు ఉద్యోగం వస్తుందా అండి? వస్తే ఏ ఉద్యోగం వస్తుందండి? ఓ వెర్రి బాగులోడా, చదువు అనేది కేవలం ఉద్యోగం కోసమా? కాదు. అందుకే చదువు ప్రయోజనం ఏమిటో విను. చదువు కేవలం ఉద్యోగము చేయుటకు కాదు సుమా. ఉద్యోగముకై చదువు నేర్చడం అవివేకము సుమ్మా. చదువు నేర్చడం ఎన్నో పనులను సులువుగా చెయ్యొచ్చు. అవగాహనతో దేశ సమస్యలు ఆలోచించొచ్చు. లోక వింతలు విడ్డూరములు, లోక వింతలు విడ్డూరములు విరివిగా చదవచ్చు. జన్మించిన ప్రతి పౌరునికి అజ్ఞానము తొలగొచ్చు. దేశములో ఆకలి బాధలను తెలివిగా తీర్చొచ్చు. ఓటిని వేసి దేశానికి నేతలు నిలబెట్టొచ్చు. దోపిడీదారులను, దేశద్రోహులను, దోపిడీదారులను, దేశద్రోహులను వెంటనే తరమొచ్చు. నీతిని, జాతిని, ఖ్యాతిని మనము నిలబెట్టగవచ్చు. అర్థమైందా శిష్య? చదువు ప్రయోజనం, ఓటు ప్రయోజనం. ఓటు ఎంత విలువైనదో చదువు ఎంత విలువైనదో అర్థమైందా? అర్థమైందండి. ఓటు అంటే ఎంత విలువైందో, ఓటుని ఎలా వినియోగించుకోవాలో చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. భాగ్యసీమ మన భారతదేశం, వీరమాతలు వెలిసిన దేశం, అన్ని మతాలను కలిగిన దేశం, అన్ని కులాలను కలిపిన దేశం, ఎన్ని జాతులు ఎన్ని వర్గములు దేశములో ఉన్నా అందరూ ఒకటే భాయి భాయి, భరతమాత బిడ్డలం మనము, భరతమాత బిడ్డలం. హై తరిగిట జం తరిత
బుర్రకథ ప్రదర్శన ద్వారా ఓటు ఎంత పవిత్రమైనదో, అందుకు చదువు ఎంత ముఖ్యమైనదో మనం తెలుసుకున్నాం. దేశాన్ని దోచుకునే దొంగలకు, గజ దొంగలకు ఓటు వేయడం తప్పని, దేశం కోసం పాటుపడి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిస్వార్థపరులకు ఓటు వేయడం ఒప్పని తెలుసుకున్నాం. చదువు నేర్చుకోవడం సౌఖ్యమని, ఓటు వేయడం మన లక్ష్యమని, దేశాన్ని కాపాడుకోవడం మన బాధ్యతని గుర్తుంచుకుందాం.